ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. గత రోజున మనం యోషయా గ్రంథము 4వ అధ్యాయాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఈరోజు ప్రభు చిత్త ప్రకారం ఆ ప్రభు యొక్క కృపను బట్టి మనం 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానించుకుందాం. దానిలో మొదటి 3 వచనాలు ఒకసారి నేను చదువుతాను. నేను నా ప్రియునికి ఒక పాట పాడెదను, నా చెలికానిని గూర్చి అతని ద్రాక్ష తోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను. ప్రభునందు ప్రియులారా, ఈ 3 వచనాల యొక్క సారాంశం ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అది మనం ఇదే అధ్యాయం 7వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది. ఇశ్రాయేలీలు జనులు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ద్రాక్ష తోట అని మన 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. దాన్ని తీసుకొని మనం 5వ అధ్యాయం 1వ వచనానికి అన్వయం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు నా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట వేసే ముందు సారవంతమైన నేలపై వేశాను అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యవసాయదారుడు ఒక ద్రాక్ష తోట ఏదైనా ఒక పంట పండించాలి అని అనుకోగలిగితే, ముందు భూమిని చదును చేసి దున్ని సారవంతమైన నేలగా తయారు చేసి తరువాత విత్తనములు చల్లి మొక్క మొలిచాక చుట్టూ ప్రాకారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఏ వ్యవసాయదారుడైనా. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని తన స్వహస్తములతో 40 సంవత్సరముల పాటు అరణ్యంలో నడిపించి వారికి మన్నానిస్తూ కొండ నుండి శిలల నుండి నీళ్లు ఇస్తూ 40 సంవత్సరాల పాటు వారిని కాచి కాపాడినట్లుగా మనకి తెలుసు. అదే ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు పలుకుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్రాక్ష తోటగా అని ఒక ఉపమానం రీతిగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ద్రాక్ష తోట ఒక వ్యవసాయదారుడు ద్రాక్ష తోటను వేసి సారవంతమైన నేలలో వేసి ఫలించే లోపు ఆ ద్రాక్ష తోట యొక్క ఫలాలు పుల్లగా ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే దాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లో తీసుకుంటే, ఎక్కడో బానిసంగా బతికే వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి నేను కనాను యొక్క వాగ్దాన భూమిలో దేశంలో ఇచ్చి పెంచి పెద్ద చేసినప్పుడు, వారికి కావాల్సినవన్నీ నేను సమకూర్చినప్పుడు, వారు నేను అనుకున్నంత ప్రతిఫలాన్ని నాకు ఇవ్వలేదు, నా మీద ధిక్కార స్వరం చూపించారని ఇండైరెక్ట్గా దేవుడు మాట్లాడినట్టుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 4వ వచనంలో, నేను నా తోటకు చేయవలసిన సేవలన్నింటినీ చేసి తిని కదా, ఇంకా దానికి నేనేమి చేయగలను? పండ్లు ఫలించునని నేను కాచుకొని ఉండగా అది పుల్లని కాయలు కాచెను. ఒక రైతు ఒక ద్రాక్ష తోటని వేసినప్పుడు, సారవంతమైన భూమిలో వేసినప్పుడు అతనికి సరైన ఫలితం రానప్పుడు, ఆ సరైన ఫలితం ఆ ద్రాక్ష యొక్క ఫలాలు తీయగా ఉంటే కానీ పర్లేదు. కానీ అవే ద్రాక్ష కాయలు పుల్లగా లేదా ఒగరగా చేదుగా వచ్చినప్పుడు ఆ రైతు చాలా నీరసించిపోతాడు, అసహనం వ్యక్తం చేస్తాడు. అదేంటి, నేను ఎంతో కష్టపడి ఈ భూమిని చదును చేసి ఈ వ్యవసాయాన్ని చేసి విత్తనాలను చల్లి దానికి మొక్కొచ్చాక ఈ పంటనంతా కాపాడడానికి ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేసి నేను ఒక కూలిగా పనిచేశాను, కూలివాడిగా దీనికోసం నేను పనిచేస్తే ఆఖరకు ఇది నాకు సరైన ఫలితాలు ఇవ్వలేదనే ఒక అసహనాన్ని
వ్యక్తం చేస్తారు. మనకు కూడా అలాగే ఉంటుంది. అదే దాన్ని ఉద్దేశించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎక్కడో ఉన్న వారిని తీసుకొని వచ్చి నా స్థలాల్లో ఇచ్చి, నా భూమిని ఇచ్చి వీళ్ళకి సరైన ఫలాన్ని ఇవ్వమని నేను కోరితే వీళ్ళు నాకు వ్యతిరేకంగా నాకు ధిక్కార స్వరం చూపించి ఏ విధంగా అయితే ద్రాక్ష తోట సరిగ్గా ఫలించలేదో, పుల్లగా కాయలు కాచిందో, ఈ ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఆ తోట వలె సరైన రీతిలో ఫలించలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కనుక యెరూషలేము పౌలారా, యోధావాసులారా, మీరు నాకును నా తోటకును తీర్పు చెప్పుడు. ఇవన్నీ నేను ఇట్లా చేశాను, ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేసి బాగు చేస్తే వీళ్ళు సక్రమైన రీతిలో లేకుండా నాకు కోపం రగిల్చే పనులు చేస్తూ ఉన్నారు. ద్రాక్ష తోట ఏ విధంగా అయితే ఫలితాన్ని ఇవ్వలేదో వీళ్ళు కూడా నాకు వ్యతిరేకంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరే న్యాయం చెప్పాలని చెప్పి ఒక కథలాగా ఆ యోధా ప్రజల్ని, యెరూషలేము ప్రజల్ని అడిగినట్లుగా కూడా ఇక్కడ మనకి 3వ వచనంలో కనిపిస్తూ ఉంది. సరే, ఇంత చేసినా సరే వీరు సరైన ఫలితాలు ఇవ్వలేదు కాబట్టి ఇక నేనేం చేస్తానో చూడండి అని చెప్పి 5వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం, నేను నా తోటనేమి చేయుదునో వినుడు. ఇక నేనేం చేస్తానో చూడు. నా తోట అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, యోధా ప్రజల్ని నేనేం చేస్తానో చూడండి. దాని కంచెను కొట్టివేయుదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రాకారము పడగొట్టుదును, వన్యమృగములు దాన్ని త్రొక్కివేయును. ప్రాకారాలు ఇశ్రాయేలు ప్రజలకి ప్రాకారంగా ఉన్న దేవుడు ఇక నుంచి నేను వారిని వైదొలుగుతాను అని ఒక హింట్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడైతే వైదొలుగుతానో దాని యొక్క ప్రాకారం వన్యమృగాలు దాన్ని వచ్చేసి తొక్కేస్తా. ఇది తోట గురించి చెప్పినా కూడా ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నేనైతే వదిలిపెడతాను, అప్పుడు అన్ని జాతుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని మింగేస్తారని ఇండైరెక్ట్గా చెప్పిన మాటగా కూడా మనకు 5వ వచనంలో కనిపిస్తూ ఉంది. అది పాడవు పోనట్లు చేయుదును, నేను ద్రాక్ష తోటలను కత్తిరింపను, పారతో నేల త్రవ్వను, దాని ముండ్ల బదులు ఎదుగుదును, దాని మీద వాన కురవాలి మబ్బులను ఆజ్ఞాపించును. ఇది ఒక తోట రూపంలో ఉపమానంలో చెప్తున్నా కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించే మాట్లాడాడు ఇక్కడ. మీరు ఇన్ని చేసినా మీరు నన్ను ధిక్కార స్వరంతో నా మీద ఉన్నారు కాబట్టి ఇక నుంచి నేను పట్టించుకొని మిమ్మల్ని, మీకు అనేక అనర్థములు వాటిల్లబోతున్నాయి అని చెప్పి వివరించినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ మనకు ఒక కుమార్తె ఉందనుకోండి, చదువుకుంటూ ఉంటుంది. చదువుకున్నప్పుడు ఏదో 10th క్లాస్ ఆ టైంలో వచ్చినప్పుడు సరే, మనం ఒక పేద కన్న తండ్రి అయినా కూడా తన కన్న కూతురికి ఏమి లేనప్పుడు కూడా ఇతని యొక్క ఆశల్ని చంపుకొని కూడా కూతురు బలంగా బాగుండాలి, నలుగురిలో ఉండాలనే ఆలోచన ఏ తండ్రినా చేస్తాడు. అదేవిధంగా ఇతనికి బట్టలు లేకపోయినా సరే ఆ కన్న కూతురికి బట్టలు ఇచ్చి పంపించడం కానివ్వండి, ఆ కూతురికి కావాల్సిన సకల సౌకర్యాలు కానివ్వండి అరేంజ్మెంట్ చేస్తాడు. ఎప్పుడైతే ఎందుకు చేస్తాడు? ఆ కూతురు సక్రమంగా చదువుకొని సక్రమైన రీతిలో తండ్రికి ఆశించిన రీతిగా ఫలించాలనే ఉద్దేశంతో చేస్తాడు. కానీ ఆ ఫలించాల్సిన కూతురే ఫలింపకుండా వేరే మార్గాల్లోకి వెళ్ళి తప్పు చేసినప్పుడు ఈ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మనం సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఇక్కడికి దేవుడికి తెప్పించినట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు కోపించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మన కూతురైతే తప్పు చేస్తే మనం ఎంత బాధపడతామో, ఆయన సృష్టించుకున్న ఇశ్రాయేలు ప్రజలైన వీళ్ళే కాదు అన్ని ప్రజలైన మనం కూడా దాదాపుగా అలాగే ఉన్నాం. కాబట్టి మనం కూడా అన్వయం చేసుకుని వాక్యాన్ని మనం సమాధానం చెప్పగలిగితే మనం ఈరోజు కూడా దేవుని యొక్క ధిక్కారంలోనే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. దేవునికి కూడా అలాగే కనపడుతుంది. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలు యెరూషలేము ప్రజలకు చెప్పిన మాటలే ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. ఆ రోజు ఇజ్రాయేలు యెరూషలేము ప్రాంత ప్రజలే దేవుణ్ణి వదిలిపెట్టినట్లుగా దూరంగా ఉన్నట్లు ఈరోజు మనం అన్యులమైన మనం కూడా దేవునికి సహవాసానికి దూరంగా ఉంటూ ఉన్నాం. దూరంగా ఉంటే ఆయన మన నుంచి వైదొలిగిపోతానని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కావున ప్రియులారా, ఈ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మొత్తం కూడా ఇదే. ఇదిగో సారాంశం ఏంటంటే ఇదే, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మిమ్మల్ని కన్నాను, నా స్వహస్తాలతో రక్షించాను. ఎందుకు? మీరు నా కొరకు ఉంటారని, నా కోసం పనిచేస్తారని, నా యొక్క అధికారంలో ఉంటారని,
నాకు మంచి ప్రతిఫలాన్ని నేను కోరుకున్నట్లుగా మీరు బ్రతుకుతారని నేను ఆశించాను. తద్వారా అనేక మంది ద్వారా మీకు వాక్కును పంపించాను. ఆ వాక్కును కూడా మీరు నిర్లక్ష్యం చేసి నాకు వ్యతిరేకంగా ధిక్కరణ చేసి వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఇక నుంచి మీ దగ్గర నుంచి నేను వైదొలగాలనుకుంటున్నానని హెచ్చరించినట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. 7వ వచనంలో ఇశ్రాయేలు జనులు సైన్యములకైన అధిపతులకైన ప్రభువు ద్రాక్ష తోట, యోధా ప్రజలు ఆయనకు ప్రీతి గొలుపు వనము. ఆయన న్యాయమును అపేక్షించును గాని అక్కడ దౌర్జన్యము నుండెను. ఆయన న్యాయం కావాలనుకున్నాడు. ఏ ప్రజలనైతే సృష్టించి ఆ ప్రాంతంలో న్యాయం కావాలనుకున్నాడో అదే ప్రజలు ఆ ప్రాంతంలో దౌర్జన్యాలను చేస్తూ ఉన్నారు. నీతిని కాంక్షించాడు దేవుడు, కానీ అవినీతిగా మెలుగుతూ ఉన్నారు. అన్యాయాలకు బలైపోయిన వారి ఆక్రమణ వినిపించెను. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇలా అనేక రకమైన దేవుని యొక్క ధిక్కారమైన స్వరం, దేవుని యొక్క ధిక్కరణ చేసి వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు ఏషయా ప్రవక్త మాట్లాడిన మాటలుగా కూడా మనకిక్కడ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు ఇంతటితో మనం ఈ పాఠం ముగించుకుందాం. రేపు తదుపరి 8వ వచనం నుంచి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం.